పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోర నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోర గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. దయ్యాలు భూతాలు అనేది సర్వసాధారణ నమ్మకం. వివిధ కారణాల వల్ల వచ్చే మానసిక వ్యాధులకు, హిస్టీరియా జబ్బులకు దయ్యాలని భయపడటం ఇప్పటికీ జరుగుతోంది. ఇవి కాక దయ్యాలు మానవులకు తెలియకుండా ఏవో దుర్మార్గపు పనులు చేస్తాయని చాలామంది అనుకుంటారు. 1940 జనవరి మాసంలో ఏలూరులో ఒకరి ఇంట్లో దయ్యాలు విహరిస్తున్నాయని, పరుపులు, దిండుగలేబులు, జంపకానాలు, దుప్పట్లు తగలబెడుతున్నాయని, బిందెలు, కాగులు ఎగిరిపడుతున్నాయని పెద్ద అలజడి జరిగింది. పత్రికలు ఫోటోలు తీసి దయ్యాలంటే నమ్మకం లేదు, అయితే చూడండి అంటూ ప్రచురించాయి. ఈ సంఘటనను ఆధారం చేసుకుని కొంతమంది మోసగాండ్రు దయ్యాల బారి నుండి మిమ్ము మీ కుటుంబాన్ని కాపాడుకొనుటకు మా మందులు వాడండి, మేము తయారు చేసిన రక్షక కవచాలు ధరించండి అని వాటిని అమ్మి బాగా డబ్బు గడించుకున్నారు. గోర ఏలూరు వెళ్ళి పరిశీలించారు. అప్పటికే ఏ ఇంట్లో అయితే దయ్యాలు విహరిస్తున్నాయన్నారో ఆ ఇంటివారి వ్యతిరేకులు రసాయనిక పదార్థాలు ఎవరి చేతనో రహస్యంగా ఆ ఇంట్లో పెట్టిస్తూ ఉండుట చేత ఇలా జరిగిందనే అభిప్రాయానికి చాలామంది వచ్చారు. గోర పని సులభమైపోయింది. మోసగాండ్రు, దుర్మార్గులు మూఢనమ్మకాల ముసుగులో తమ దుశ్చర్యలు కొనసాగిస్తూ ఉంటారు. ఒకసారి ఒక భూత వైద్యుడు బందరు వచ్చారు. గోర నాస్తికులని తెలిసిన మిత్రులు ఆ భూత వైద్యుని గోర వద్దకు తీసుకుని వచ్చారు. ఆయన దయ్యాలు చూపుతానన్నారు. గోర సరేనన్నారు. దయ్యాలను చూపితే ఆయనకు 50 రూపాయలు ఇచ్చేటట్లు. ఆయన చూపకపోతే బహిరంగ సభలో ఇలాంటి మోసం ఎప్పుడూ చెయ్యవద్దని గోర ఆయనను ఒక చిన్న గుద్దు గుద్దేట్లు. ఆయన గోరాని చీకటి రోజు శ్మశానానికి అర్ధరాత్రి రమ్మన్నారు. గోర సరే అన్నారు. అయితే తనకు త్రాగుటకు ఏమీ ఇవ్వరాదని, అలాగే వంటి మీద ఏమీ జల్లరాదని, ఎక్కడైనా తనను కూర్చోమంటే తాను ఒక పీట వేసుకుని కూర్చుంటానని గోర చెప్పారు. భూతవైద్యుడు సరే అన్నాడు. దూరంగా ముసుగు వేసుకుని పోతున్నట్లుగా దయ్యం కనబడుతుందని అని ఆయన అన్నారు. గోర సరే అని ఆ దయ్యాన్ని తుపాకీతో కాలుస్తాను అని చెప్పారు. ఆ షరతుకు భూతవైద్యుడు ఆశ్చర్యపోయాడు. మీరు ఎవరైనా ఒక మనిషికి ముసుగు వేసి ఆ సమయంలో అలా వెళ్ళమని చెప్పవచ్చు గదా, దానినే దయ్యమని నాకు చూపుతారు. అది నిజంగా దయ్యమైతే నేను తుపాకీతో కాల్చగా అదేమవుతుందో చూస్తాను అన్నారు గోర. సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిన ఆ భూతవైద్యుడు మరలా తిరిగి రాలేదు. ఈ మహత్యాల గురించే తర్వాత జరిగిన మరి 2 సంఘటనలను కూడా చూద్దాం. 1955లో వినోబా ఆంధ్ర పర్యటనలో గోర కూడా వినోబా వెంట ఉన్నారు. డిసెంబర్ 25వ తేదీ అమరావతి మకాం. గోర సన్నిహిత మిత్రులు, విద్యాధికులు కొందరు ఆయన వద్దకు వచ్చి అమరావతిలోనే అప్పుడు ఒక స్వాములవారు ఉన్నారని, ఆయన ఇసుక గుప్పిడితో తీసి మంత్రించి గుప్పిడి విప్పేసరికి పంచదార అయిపోతుందని గోరాని వచ్చి చూడమని బలవంత పెట్టారు. సన్నిహిత మిత్రులు కావడంతో వారి మాట తీసేయలేక గోర వెళ్ళారు. అలా జరగదని, తాను వెళితే దేవునిలో నమ్మకం లేని వారి ఎదుట ఈ మహత్యం జరగదని అతను అనవచ్చునని గోర ముందుగానే చెప్పారు. గోర తన వెంట తన కుమారులు విజయం, సమరం ఇద్దరినీ తీసుకుని వెళ్ళారు. స్వాములవారి వద్దకు ప్రవేశించినప్పటి నుంచి ఆయన కుడి చేతిని ఒకరు, ఎడమ చేతిని మరొకరు పరీక్షిస్తూ ఉండమని
వీరిద్దరినీ ఆదేశించారు. అయితే వెళ్ళగానే నాస్తికుల వద్ద తానేమీ చేయనని, నమ్మకం లేని వారికి మహత్యం తెలియదని ఆ స్వాములు వారు తప్పించుకున్నారు. విజయవాడలో మరో సంఘటన జరిగింది. చనిపోయిన వారి ఆత్మలు పలుకుతాయని, మనసులో ప్రశ్న అనుకుంటే ఆత్మ సమాధానం చెబుతుందని. దీనిని ఎలా చేస్తారంటే, ఇంగ్లీష్ ఏబిసిడీలు జెడ్ వరకు చిన్న చిన్న కాగితాల మీద వ్రాసి టేబుల్ మీద విడివిడి అక్షరాలు పరుస్తారు. ఆ అక్షరాలపై ఒక గాజు పలక పెడతారు. గాజు పలక మీద ఒక గాజు గ్లాసు బోర్లించి అటొకరు ఇటొకరు ఇద్దరు 2 చేతి వ్రేళ్లను గ్లాసు కొన మీద పెడతారు. ఒక వ్యక్తి మనసులో ప్రశ్న అనుకున్న కొంతసేపటికి ఆత్మ వచ్చి గాజు గ్లాసులో ప్రవేశించి గ్లాసును అక్షరాల మీద ఒక అక్షరం నుంచి మరొక అక్షరానికి నడిపిస్తుందట. ఆ అక్షరాల స్పెల్లింగును కూడబలికితే మాటలు తెలుస్తాయి. ఒక మిత్రుడు తానిది చూశానని లవణంగారిని కూడా వచ్చి చూడమని కోరారు. తాను వస్తే నాస్తికుడు వచ్చాడు కనుక జరగలేదని వారు అనవచ్చునని ముందుగానే లవణంగారు చెప్పారు. కానీ వెళ్ళి చూశారు. రోమన్ లిపి చూసి ఆత్మలకు ఆంగ్ల భాష తప్ప వేరు భాష రాదు కాబోలు అని చిన్న చెలోక్తి విసిరారు. తీరా గంటసేపు అలా వ్రేళ్లు పెట్టుకు కూర్చున్నా గ్లాసు కదలదు. లవణంగారు వ్రేలు పెట్టలేదు. అక్కడి వారినే పెట్టమన్నారు. తాను గ్లాసు ఎలా కదులుతుందో చూస్తా అన్నారు. గ్లాసు వంక, దానిపై పెట్టి ఉంచిన చేతి వ్రేళ్ల వంక లవణంగారు తదేక ధ్యానంగా చూశారు. గంట అయినా కదలకపోయేసరికి మీ మానసిక ఏకాగ్రత శక్తి ఎక్కువై ఆత్మలను గ్లాసులోనికి రానివ్వకుండా అడ్డు తగులుతోంది అని లవణంగారితో వారన్నారు. సరిగ్గా నేను చెప్పేది అదే. మానసికంగా బలహీనంగా ఉండేవారికి భ్రాంతులు ఎక్కువ. ఈ మంత్రశక్తులు, మహత్యాలు, భ్రాంతులు యథార్థాలు కావు. చాలా సందర్భాలలో ఇవి మోసాలు అని లవణంగారు అన్నారు. 1936-37 ప్రాంతాలలో ఇలాగే చనిపోయిన వారు మాట్లాడుతారంటూ ప్రచారం ప్రారంభించారు. ముక్కోణంగా ఉండే బల్లకు ముందు వైపు పెన్సిలు, వెనుక 2 ప్రక్కల చక్రాలు పెట్టారు. కాగితం మీద ఆ బల్లను పెట్టి మాట్లాడదలుచుకున్నవారు ఆ బల్ల మీద ఆ వ్యక్తి 4 వ్రేళ్లు పెడతారు. బల్లను కొంచెం కొంచెం తోస్తూ ఉంటే ముందున్న పెన్సిలు అక్షరాలు రాసేది. అలాగే ఈ గ్లాసును కూడా తోస్తారని నా అభిప్రాయం అని లవణంగారు అన్నారు. దీనిని ప్రారంభించిన వారు ఇంగ్లీష్ భాషని ఎంచుకోవడంలో ఉద్దేశం 26 అక్షరాలతో సరిపోతుందని, తెలుగు అయితే గుణింతాలు, ద్విక్తాక్షరాలతో చాలా కష్టం కనుక ప్రారంభించిన వారు చాలా ఆలోచించే చేశారని, ఇంగ్లీష్ని ఎంచుకున్నారని లవణంగారు అన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈ మహత్యాలని చెప్పబడేవేవి నిర్ధారణకు నిలవవు. అవి యథార్థాలు కావు కనుక. ఎక్కడైనా జరుగుతున్నాయంటే చేసేవారిలో మోసం, ఆమోదించేవారిలో మౌఢ్యం, భ్రాంతి. అందుచేతనే గోర, లవణం వంటి వారు నిర్ధారణ పూనుకుంటే ఒక్కటీ నిలవడం లేదు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.